మన లక్ష్యం ముందు అవన్నీ చాలా చిన్నవిగా భావించాలి. అప్పుడే అనుకున్నది సాధించగలుగుతాం. సమస్యలు ఉన్న చోటే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకొని సమస్యలను పరిష్కరిస్తే విజయం నీదే. మిత్రమా, సీతాకోక చిలుకకు ఎగరడం ఎలాగో మనం నేర్పనక్కరలేదు. చేపకు ఈత నేర్పనక్కరలేదు. కోయిలకు పాడటంలో సూచనలు ఇవ్వనక్కరలేదు. ప్రకృతితో మమేకమై జీవించే జీవులకు నేర్చుకునే బాధ లేదు. అవి సహజంగా వాటికి అబ్బుతాయి. నేర్చుకోవడం మాత్రం మనిషే చెయ్యాలి. చిన్న విషయంలోనూ ఎంతో నేర్చుకోవచ్చు. బొమ్మలు గీయడం, అందంగా వస్తువులను తీర్చిదిద్దడం, పాటలు పాడటం, ఇలా ఎన్నో. కుండలు తయారు చేసే వ్యక్తి ఎంత నైపుణ్యంగా, శ్రద్ధగా, ఏకాగ్రతతో చేస్తాడో అలా ప్రతి మనిషి ఏదో ఒకటి నేర్చుకోవడంలో నిమగ్నం అవ్వాలి. అలా సంతోషాన్ని పొందాలి. నిజమైన ఆనందం ఇతరులను ఆనందింపజేయడంలో ఉంది.